కాదు. కరువు రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరం. నేను మొన్నే కర్ణాటకలో ఒక మీటింగ్ జరిగింది. తుంగభద్ర డ్యామ్కి గేట్స్ పెట్టే కార్యక్రమం తెలంగాణ సీఎం, నేను, కర్ణాటక సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిసాం. నేను ఒకటి ప్రపోజల్ పెట్టాను, గోదావరి కావేరి కలపాలని. గోదావరి కావేరి కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, పెన్నా, కృష్ణ, అదే మరి ఇంకొక పక్కన వంశధార 4 నదులు కలుస్తాయి. ఈ 4 నదులు పోయి కిందన కావేరి కలుస్తుంది. కావేరి వల్ల ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మహానది నుంచి కూడా నీళ్ళు వస్తే మహానది కూడా కలుస్తుంది. ఇది అయిన తర్వాత గంగా కావేరి వయా మహానది ద్వారా కల్పిస్తే దేశంలో క్వాడ్రిలేటరల్ రోడ్డు ఎట్టయితే వచ్చిందో ప్రపంచం మొత్తం భారతదేశం అంతా ఒక రోడ్డు, అలాంటిది దేశం మొత్తం గంగా కావేరి ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష. అప్పటి నుంచి ఇంకా రాష్ట్రంలో దేశంలో కరువు అనే మాట ఉండదు. రైతాంగానికి దానికంటే మించిన రోజులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మళ్ళా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్డ్ మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఎస్, దేశంలో ఎవరు చేయలే. 14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతం ఇచ్చాను.